హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మా ఇంట్లో పిండి పులిహార వేరు, పిండి పులిహార వేరు. ఒక గ్లాసుడు బియ్యం రవ్వ తీసుకొని దాంతో చేసేదే పిండి పులిహార. దానికి ఒక గిన్నె స్టవ్ వెలిగించుకోవడం, గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఆ వాటర్ మొత్తం మరగాలండి. ఇది ఇద్దరికి ప్రిపరేషన్ చేస్తున్నాను. కొంచెం మిగిలిన రాత్రికి ఉంటుంది. ఇది మా మార్నింగ్ టిఫిన్ కింద చేస్తున్నానండి. అలా నీళ్లు మరుగుతున్నప్పుడే ఒక గ్లాసుకి సరిపోయే పిండి పులిహారకి సరిపోయే సాల్ట్ వేసుకోవాలండి నీళ్ళల్లోనే. అప్పుడు కరిగిపోతుంది, ఇబ్బంది ఉండదు. నేను కళ్ళుప్పు వేసుకున్నా. ఆ నీళ్లు మరగాలి. బాగా మరుగుతున్నప్పుడు ఇది చాలా రుచిగా ఉంటుందండి. పులిహార చేసుకునే పద్ధతికి అన్నం అయితే, పిండి పులిహారకి బియ్యం మిక్సీ పట్టుకుని మెత్తని పిండి తీసేసుకుని పైన వచ్చే రవ్వ ఏదైతే ఉంటుందో దాంతో చేసుకుంటారండి. ఇది దేవుడు నైవేద్యాలకు కూడా చాలా బాగుంటుంది. భజనలు అవి జరిగే చోట్ల ప్రసాదంగా కూడా దీన్ని వాడతారండి. కొద్దిగా పసుపు, పులిహారకైనా పిండి పులిహారకైనా పసుపు వేయాలి కదండి. దానికి సరిపోయే పసుపు. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఆ నూక ఏదైతే మనం తీసుకున్నాం గ్లాసు నూక అందులో పోసేయాలి. మొత్తం కలయబెట్టాలి. అది మెల్లగా ఉడుకుతుంది, మొత్తంగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత చల్లారాలండి. బాగా వేడి మీద కొంచెం ముద్దలా ఉంటుంది. అది ఆరిపోవాలి. దాన్ని పక్కకి పెట్టేస్తే అది మెల్లగా ఆరుతూ ఉంటుంది. ఈ లోపల ఇంకొకటి పోపు పెట్టుకునేందుకు ఇంకొకటి బౌల్ తీసుకున్నానండి, చిన్నది. పోపులు వేయించుకోవడానికి ఇది బాగుంటుందని కొనుక్కున్నా. దానికి ఒక బుల్లి గ్లాసుడు నూనె వేసుకోవాలండి. నూనె ఇంకా పడుతుంది. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు ఇవి 4 ఆ క్వాంటిటీకి సరిపోతాయండి. ఇలా వేయించుకోవాలి. పచ్చివాసన పోవడమే కాదు, మంచిగా వేగాలి. ఇది దోరగా వేగితే మాడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అది బాగా వేగుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా వేసుకోవాలండి. అది సగం వేగిన తర్వాత వేసుకుంటే అప్పుడు మొత్తంగా అవి ఇవి కరెక్ట్గా సరిపోతుంది వేపు. సిమ్లో పెట్టాను మాడిపోకుండా ఉండడం కోసం. ఇది స్కూల్ పిల్లలకి బాక్సుల కింద కూడా బాగుంటుంది. బాక్సులో ఇవ్వడానికి, టిఫిన్ మనకి ఆఫీసులకు పట్టుకెళ్ళడానికి, వాటికి స్కూళ్ళకి పట్టుకెళ్ళడానికి అన్నింటికి బాగుంటుంది. దీనికి ప్రాణం ఇంగువ స్మెల్ తోటి చాలా బాగుంటుందండి. పులిహార అయినా, పిండి పులిహార అయినా ఇంగువ వాసన అయితే చాలా బాగుంటుంది. మంచిగా వేగుతున్నదండి. అలా వేగుతున్నప్పుడు సగం పైన వేగింది కదా, ఇప్పుడు దీంట్లోకి ఇవి మొత్తం వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మొత్తం ఇది అది కలిసేలా మొత్తంగా కలుపుకోవాలి. ఈలోగా ఈ గిన్నెలో ఉన్నటువంటిది ఒక డిష్లోకి తీసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్కి ఆ వేడి పిండి అంటారు దీన్ని, ఉప్పుడు పిండి అంటారు. అలా కూడా తింటారు కొంతమంది. ఇలా తాలింపు వేసుకు తినేదాన్ని పిండి పులిహార అంటారు. ఆ మొత్తం వేగిన మొత్తాన్ని ఆ బౌల్లో వేసిన ఆ పిండి పులిహార చల్లారిపోయిన తర్వాత చింతపండు పులుపు, ఈ తాలింపు మొత్తం అన్నీ గుచ్చెత్తుకుంటామండి.
ఇదే ఆల్మోస్ట్ మందికి తెలుసు. ఎవరికైనా తెలియకపోతే నా ఈ వీడియో వాళ్ళకు ఉపయోగపడుతుందని. చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి చేసుకు చూసుకోండి. అసలు చాలా బాగుంటుంది. పులిహోరలాగే ఇది కూడా. ఏదైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా పట్టుకెళ్తే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.